పోలవరం జిల్లా తొలి కలెక్టర్ గా దినేష్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. పీఎంఆర్సీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో అధికారికంగా ఛార్జ్ తీసుకున్నారు. చారిత్రాత్మక పోలవరం పేరుతో ఏర్పడిన జిల్లాకు సేవలందించడం గర్వంగా భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలే ప్రథమం విధానంతో పరిపాలనకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సేవలందిస్తున్నామన్నారు. కొత్త జిల్లాలో సవాళ్లతో పాటు అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా పోలవరం జిల్లాకి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. గిరిజనులు కోరుకున్న మేరకు రంపచోడవరం అలాగే చింతూరులో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్న మేరకు ఈ జిల్లాని ఏర్పాటు చేయడము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. దాంట్లో మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇవ్వడము చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకుంటా, గిరిజనుల యొక్క శ్రేయస్సు కోసము అలాగే వారి యొక్క అభివృద్ధి కోసము అధికారులందరూ కూడా పనిచేస్తామని చెప్పి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా కూడా పదే పదే చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాంతం ఆయనకి మనసుకి చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పి పర్సనల్ గా నాకు కూడా చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క ఎంటైర్